చెప్పండి ప్రధానంగా చూసుకుంటే ఇక రైసు మిల్లర్లంతా కూడా ఏకమై రైతుల వద్ద నుంచి ఒక జలగల్లా పట్టి పీడిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. సుమారుగా ఒక కింటాకి ఒక దగ్గర 5 కేజీలు, ఒక దగ్గర 10 కేజీలు, ఒక దగ్గర 4 కేజీలు అంటే అలా ఇష్టాసారంగా ఎవరికి ఎంత ఇస్తే అంతే తీసుకుంటున్న నేపథ్యం అయితే ఒక రైతు సంఘ నాయకులుగా ఏం చెప్తారేంటిది? ఎటువంటి హెచ్చరికలు ఇస్తారేంటిది? ఈరోజు విజయనగరం జిల్లాలో ఈ ఖరీఫ్ ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ నిబంధనలు ఏవైతే చెప్తుందో ఆచరణలో కింద స్థాయిలో రైతాంగం దగ్గర కొనుగోలు సెంటర్లు కానీ మిల్లర్ల దగ్గరికి వెళ్ళేటప్పటికి దానికి ఆచరణకి వచ్చేటప్పటికి మొత్తం రైతుల్ని దోపిడీ చేసే విధంగా ఉంది. ఈరోజు ఆర్ఎస్కేలు తెంచి ఈ మొదట రైతు ఈ క్రాప్ దగ్గర వాళ్ళకున్న భూమి అంతా చేయకుండా కౌలు రైతులు ఇబ్బంది పడుతున్నారు. దీన్ని ఆసరా చేసుకొని ఈ క్రాప్ని ఆసరా చేసే ఇబ్బంది వల్ల అనివార్యంగా రైతులు ఈ దళారులను ఆశ్రయిస్తున్నారు. ఈ దళారులు క్వింటా దగ్గర 200 తక్కువకి ఇచ్చి 5 కేజీలు ఎక్స్ట్రా తీసుకొని ఆ విధంగా చేస్తున్నారు. దీన్ని మిల్లర్లు ఇటు అధికారులు సరైన చర్యలు లేకపోవడం, మిల్లర్లకు అనుగుణంగా దాన్ని మార్చుకొని ఈరోజు రైతులు పోయి నేరుగా మిల్లుకి ఇచ్చుకుంటే ట్రక్ షీట్ జనరేట్ అవ్వాలని పరిస్థితి. కానీ ఈ దళారులకు మాత్రం రాత్రుల్లో ఆ బీజీలు ఉన్నాయని కొడుతున్నారు తప్ప రైతులు నేరుగా వెళ్ళిన వాళ్ళకి మాత్రం ఈరోజు ఇబ్బంది పడుతున్నారు. అలాగే ప్రతి మిల్లు కూడా ఈరోజు ఆర్ఎస్కేల నుంచే కూడా అక్కడ ఏదైతే మన కస్టోడియన్ అధికారి వాళ్ళు సక్రమంగా అక్కడ వాళ్ళు చేయవలసి నిర్వహించడం లేదు. ఈరోజు మిల్లర్లో 2 కేజీ కింటా దగ్గర 5 కేజీల నుంచి 10 కేజీల వరకు దోపిడీ చేస్తున్న ఈ కస్టోడియన్ అధికారి కానీ మండల స్థాయి కానీ ఏ అధికారులు కూడా ఆ మిల్లర్ల దోపిడీని అరికట్టకుండా రైతు తరపున ఏ అధికారి ఉండడం లేదు. అలాగే ఈరోజు రైతు తన ధాన్యం అనివార్య పరిస్థితిలో ఈరోజు వాతావరణ పరిస్థితుల్లో బయట పెట్టుకొని ఉండలేక, అలాగే ట్రక్ షీట్లు జనరేట్ కాక మళ్ళీ రైతు మిల్లర్ దగ్గర పోయి అడిగినంత ఇచ్చి మిల్లులో వేసే పరిస్థితి ఉంది. ఈ విధంగా జిల్లాలో యథేచ్ఛగా రైతాంగాన్ని ఈరోజు ఎకరా దగ్గర ఒక దగ్గర కింటా దగ్గర 150 రూపాయల నుంచి, అలాగే కౌలు రైతు అయితే 300 రూపాయల వరకు నష్టపోతున్నాడు. ఎకరా దగ్గర ఒక 3,000 నుంచి, కౌలు రైతు అయితే 5,000 రూపాయలు నష్టపోతున్నాడు. ఈరోజు ఆ విధంగా పెద్ద రైతులు తమ కనీసం ఈరోజు పెట్టుబడి 40,000 నుంచి 50,000 అవుతుంది. పెట్టుబడి రాని పరిస్థితిలో ఈరోజు మొత్తం రైతాంగం ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం చెబుతున్న దానికి ఆచరణలో ఏ విధమైన పొంతన లేకుండా ఈరోజు వ్యవహరిస్తుంది. జిల్లా యంత్రాంగం అంతా దీని మీద సరైన చర్యలు తీసుకోకపోతే రైతుని మరింత దోపిడీ చేసే విధంగా మిల్లర్లు వ్యవహరిస్తున్నారు. కనుక ఈరోజు ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే తగు చర్యలు తీసుకోవాలా. రైతుని ఈరోజు మిల్లు దగ్గరికి వెళ్ళక్కర్లేకుండా ఆర్బీకేకి రైతు పోయి ఇస్తే చాలని చెప్తున్న ప్రభుత్వ నిబంధన ఈరోజు రైతుని ఒక ఆర్బీకే ట్రక్ షీట్ జనరేట్ చేసిన వరకే బాధ్యత తీసుకుంటే తప్ప తక్కిన రైతుని మిల్లర్లు దయాదాక్షిణ్యాలకు వదిలేస్తున్నారు. ఈ విధంగా ఉండటం వల్ల అధికారులు తాలూకా నిబంధనలు అమలు చేయకుండా నిర్లక్ష్యం వల్ల ఈరోజు మిల్లర్లు ఈ విధంగా దోపిడీకి అవకాశం ఇస్తున్నారు. కనుక ప్రభుత్వం తగు చర్యలు తీసుకొని ఈ రైతాంగాన్ని ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతాంగా డిమాండ్ చేస్తాం. లేని ఇదే విధంగా కొనసాగితే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేయవలసి వస్తుందని హెచ్చరిస్తాం. మీరు చెప్పండి, కౌలు రైతు సంఘ అధ్యక్షులుగా ఎటువంటి చర్యలు దీనిపైన ఉంటాయి? ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు? చూసుకుంటే రైతులు కూడా తీవ్ర ఆవేదన ఆందోళన, ట్రక్ షీట్లు జనరేట్ అవ్వక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం ఏమో 24 గంటల్లోనే డబ్బులు జమ చేస్తూనే ఉంటారు. కానీ వాళ్ళకి వెళ్ళేంత వరకు కూడా రైతులు ఎన్నో అవస్థలు పడుతున్నారు. ఈ ఒకవైపు మిల్లర్ల దగ్గరికి వెళ్తే మిల్లర్లు పూర్తిగా పట్టించుకునే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. 1-2 రోజుల పాటు అక్కడే రైతుని కూర్చోబెట్టి నిల్చోబెట్టి అక్కడే ఉంచుతున్నారు తప్పని ఆ యొక్క ధాన్యాన్ని సేకరించే పనులు అయితే ఉండట్లేదు. దీన్ని ఎలా చూడాలి? నా పేరు తొత్తడి పైడినాయుడు, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు. అయితే గవర్నమెంటు ఆర్భాటంగా కౌలు రైతులకి మేము అండగా ఉన్నాం, రైతులకు అండగా ఉన్నాం చెప్పడమే కానీ అస్సలు కౌలు రైతుల గురించి పట్టించుకోలేదు. వాళ్ళు పండించిన పంటకి అమ్ముకుందామంటే ఈ క్రాప్ ఏదో చేసామని మాట తప్పించి పూర్తి స్థాయిలో ఈ క్రాప్ కూడా చేయట్లేదు. ఈ క్రాప్ లేకపోవడం వల్ల ఈ దళాలకి ఇవ్వడం, లేకపోతే మిల్లులకి ఆడి నచ్చిన అంత తూక వేసుకొని తీసుకోవడం,
అలాగే మరి ఈ ట్రక్ సీట్లు కూడా మరి ఈ క్రాప్ లేకపోవడం వలన కౌలు రైతులు చాలా ఇబ్బంది పడుతుంటారు. అది అందరికీ తెలిసిన విషయం. అయినా సరే గవర్నమెంట్ ఏం చెప్తుంది, మీకు మేము అండగా ఉన్నాం, ఇదిగో చేస్తాం అదిగో చేస్తాం అని చెప్పడం కానీ సరి అయినటువంటి ప్రభుత్వం సూపర్వైజింగ్ లేదు. రైతులు ఏ పాటలు పడతారో మాకు అనవసరం అన్నట్టుగా ఈ ఆర్ఎస్కేలకు అప్పచెప్పిన తర్వాత వాళ్ళు చేతి దులిపించుకుంటారు. మిగతా సిఎస్డిటీలు కానీ ఎంఆర్ఓలు కానీ లేకపోతే వ్యవసాయ అధికారులు కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. అసలు ఏదో పండించాం బుర్ర కక్కడం తప్పించి రైతులకి మాత్రం ప్రభుత్వం ఏ విధమైనటువంటి సహాయం చేయట్లేదు. అయితే ఎంత కష్టపడి పండించిన సరే రైతు ఆశ ఎలాగొకనాక మనకి పండించాం కదా, ఎంతకొకంతకి మిల్లులకి అప్పచెప్పేద్దాం, ఎంతో కొంత వస్తుంది. ఇలాగా మిల్లర్స్ మాత్రం దోపిడీ మాత్రం ఈ రోజు కూడా ఆగట్లేదు. మినిమం ఏ ప్యాకెట్ కూడా మిల్లర్స్ అంతా కూడా వాళ్ళ ఒక యూనిటీ అయినట్లుగా ప్రతి ప్యాకెట్కి మినిమం 42 కేజీల లెక్క కలెక్షన్ చేస్తాను. అయితే కొంతమంది 100కి 105 కేజీలు కూడా 106 కేజీలు కూడా కొన్ని మిల్లులు కలెక్షన్ చేస్తాను. అది మా దృష్టికి వచ్చింది. కొన్ని మిల్లులకు మాత్రం చెప్తే ఏదో తూతు మంత్రంగా చేసి పెడతాంటారు కానీ మిగతా అంతా కూడా ప్రతి మిల్లు కూడా దోపిడీ చేస్తుంది. ఈ దోపిడీని అరికట్టాలనేసి మేము కౌలు రైతు సంఘంగా ప్రభుత్వం డిమాండ్ చేస్తాం. సో చూసాం కదా, ముఖ్యంగా జిల్లాకు సంబంధించినటువంటి రైతు సంఘ నాయకులు కూడా ఒకటే ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ఇంతవరకు రైతులకైతే ఎటువంటి న్యాయం జరగట్లేదంటూ కూడా చెప్పుకొస్తున్నారు. అయితే అక్కడికి మిల్లులకి వెళ్ళేంత వరకు అయితే ఎటువంటి భరోసా కూడా కల్పించట్లేదు. ఇక్కడ నుంచి ట్రక్ షీట్లు కూడా పూర్తిగా ఏవి కూడా జరగట్లేదు. రైతులు అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారంటూ కూడా చెప్పుకొస్తున్నారు. చూడవచ్చు అక్కడ సుమారుగా రైతుకి అక్కడ స్టార్టింగ్ నుంచి కౌలు రైతుకి తీసుకుంటే 3,000 వరకు కూడా ఎకరాకి లాస్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నేరుగా ఏదైతే ఆ భూమి గల రైతు సొంత రైతు ఎవరైనా రైతు కూడా సుమారుగా 2,000 వరకు కూడా లాస్ అవుతున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ప్రభుత్వానికి సంబంధించిన అధికారులంతా కూడా దీనిపై ప్రత్యేక శ్రద్ధ చూపించి అసలు మానిటరింగ్ చేయాలి. అసలు ఏం జరుగుతుంది ఏంటి, అక్కడ ఉన్నటువంటి మోడర్న్ రైస్ మిల్లు ఎటువంటి విధానాలు జరుగుతున్నాయి, ఆ రైస్ మిల్లుకి రైతులకి మధ్య ఎటువంటి సమన్వయం జరుగుతుంది, ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు, ప్రతిదీ కూడా మానిటరింగ్ చేస్తే తప్పకనే ఈ యొక్క సమస్యకి పరిష్కారం తీరదంటూ కూడా మరొక వైపు అయితే ఈ నాయకులు కూడా చెప్పుకున్న నేపథ్యాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.